హాయ్ హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి మనం వంకాయ బజ్జీలు అయితే చేస్తున్నాము. వంకాయలన్నిటిని ఉప్పు నీళ్ళలో బాగా కడుక్కోవాలన్నమాట. మనము ఇవి కొంచెం చిన్నగా కట్ చేసుకొని కాట్లు పెట్టుకొని మనము ఉప్పు నీళ్ళలో అయితే కడుక్కోవాలన్నమాట. ఈలోగా మనము స్టవ్ ఆన్ చేసుకొని వంకాయలు వచ్చేసి ఉడకపెట్టుకోవాలండి, బాయిల్ చేసుకోవాలన్నమాట. స్టవ్ మీద పెట్టుకున్న వాటర్లో కూడా ఉప్పు అయితే వేసుకోవాలండి. వంకాయల్లో పుచ్చున్నాయో లేవో అని కూడా చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడైతే బాగా వీటిని కడుక్కోవాలన్నమాట. కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. మనం వాటర్ బాయిల్ అవుతున్నాయి. మేమైతే ఎక్కువ మంది ఉన్నందుకు వంకాయలు కూడా ఎక్కువ తీసుకున్నామండి. మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు వంకాయలు తీసుకోవాలి. ఇప్పుడు వంకాయలు వచ్చేసి అన్నీ కాటి పెట్టుకున్న వంకాయలన్నీ వచ్చేసి మనం బాయిల్ చేసుకున్న వాటర్లో అయితే వేసుకోవాలి. వంకాయలు బాయిల్ అయిపోయే లోపల మనం వచ్చేసి స్టఫింగ్ తయారు చేసుకుందామండి. వంకాయలకి ఫస్ట్ అయితే ఎల్లిపాయలు అయితే వేసుకోవాలన్నమాట. మిక్సీలో 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలన్నమాట. మనం కొన్ని ఎండుమిర్చి అన్నమాట. తగినంత ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. మనం మీ రుచికి తగ్గట్టు ఉప్పు, కారం మీకు తగ్గట్టు వేసుకోండి. ఇది మీ ఆప్షనల్. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీకి అయితే వేసేద్దాం మనం. వంకాయలకి ఇప్పుడు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనకి వంకాయలు అనేది ఉడుకుతున్నాయి అన్నమాట. ఇంకా కొంచెం ఉడకాలండి వంకాయలు అయితే ఇలా ఉడకాలండి మెత్తగా. మనం అన్నీ ఇప్పుడు ఉడికినా లేవనేది వచ్చి చూసుకుంటున్నాం అన్నమాట. వంకాయలన్నీ అనేవి ఉడికిపోయాయి అన్నమాట. మనం అన్నీ ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాం. ఇవి కొంచెం చల్లారాలండి, ఎందుకంటే వేడి మీద మనం స్టఫింగ్ పెట్టలేమన్నమాట. వంకాయలు చల్లారే లోపల మనం వచ్చేసి పిండి అయితే చేసుకుందామండి. ఫస్ట్ అయితే శనగపిండి తీసుకోవాలి. శనగపిండి తీసుకున్నాం కదండి, దాంట్లోకి వామ్ కూడా వేసుకోవాలన్నమాట. వామ్ వేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది, అలాగే జీర్ణశక్తి, అలాగే డైజెషన్ కూడా బాగా అవుతుందండి. అందుకే మనం దీంట్లో వామ్ అయితే వేసుకున్నాము. అలాగే దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ వంట సోడా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మనం కారం అయితే లైట్గా వేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం స్టఫింగ్లో అయితే ఆల్రెడీ మిర్చీస్ అయితే వేసాం కాబట్టి తగినంత కారం అయితే వేసుకోవాలన్నమాట. వామ్ ఇష్టం లేని వాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. మనకి వామ్ ఇష్టం లేని వాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చు అన్నమాట. మనం ఇప్పుడు వాటర్ వేసుకొని అంతా కలుపుకోవాలి. వంకాయ బజ్జీకి తగినట్టుగా వాటర్ అయితే కలుపుకోవాలి, ఎందుకంటే మరి అంత చిక్కగా కాదు, మరి అంత పలచగా కాదండి, మీడియంలో అనేది మనము కలుపుకోవాలి. పిండి అయితే ఇప్పుడు మనం ఇలా కలిపి పెట్టుకోవాలండి. వంకాయలు అయితే చల్లారిపోయాయండి, అందుకే ఇప్పుడు మనం దీని లోపల అయితే స్టఫింగ్ అయితే పెట్టుకుంటున్నాం. స్టఫింగ్ అనేది మరీ ఎక్కువ పెట్టుకోకూడదండి, కొంచెమే పెట్టుకోవాలి. ఎందుకు మరీ ఎక్కువ పెట్టుకోకూడదంటే కారం ఉంటుంది కాబట్టి, అలాగే మీ టేస్ట్ని బట్టి మీరైతే పెట్టుకోవచ్చు. ఆయిల్ కాగే లోపల మనం వచ్చేసి స్టఫింగ్ అయితే పెట్టుకుందాం. స్టఫింగ్ పెట్టుకున్న వంకాయలు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయండి బజ్జీలు వేసుకోవడానికి. ఇంకా వచ్చేసి ఇలా అయితే మనం నానుపుకోవాలన్నమాట. అదే అండి, అద్దుకోవాలి. ఇప్పుడైతే మనం దీన్ని ఆయిల్ అయితే వేసేద్దాం. మనం వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలన్నమాట. ఇవన్నీ ఇలాగే కాల్చుకోవాలండి. ఇప్పుడైతే మనం వీటిని సర్వ్ చేసుకుందాం. వంకాయ బజ్జీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం దీన్ని టేస్ట్ చూసి చెప్తానండి మీకు ఎలా ఉందో. వంకాయలకు లోపల కూడా చాలా బాగా కాలాయి, సూపర్ ఉందండి. అసలు మీరు కూడా ట్రై చేయండి పక్కా. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.